హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డబల్ పాదం మీద, అంటే సింగిల్ పాదం లేకుండా డబల్ పాదం మీదే మనం రెగ్యులర్గా వాడే పాదంతోనే పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. మనకి పెద్ద మిషన్, జాక్ మిషన్లు లాగానే సింపుల్గా మనకు వస్తుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. కాకపోతే పెద్ద మిషన్ లేదని చాలామంది పైపింగ్ వేయటం మానేస్తారు. చిన్న మిషన్లో కూడా సింపుల్గా స్టైలిష్గా పైపింగ్ అయితే వేసుకోవచ్చు. హ్యాండ్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ ఉండే విధంగా ఒక క్లాత్ అయితే తీసుకోండి. హ్యాండ్ కాబట్టి స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఇలా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసుకోవాలి. కంపల్సరీ 1/4 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఒక్కసారి అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ అనేది చాలా చిన్న సైజ్, అంటే చాలా స్మాల్ సైజ్ అడగండి, షాప్లో ఇస్తారు. 0 సైజు పైపింగ్ థ్రెడ్ కావాలన్నా ఇస్తారు మీకు. ఓకే, ఇలాంటిది తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టి క్లాత్ని ఇలా మడుచుకోవాలి. చూడండి, ఖర్చులన్నీ నేను ఎడం చేతి వైపుకు పెట్టేశాను. ఆ విధంగా ఖర్చులేమి మనకి కుడి చేతి వైపుకు రాకుండా మొత్తం ఎడం చేతి వైపుకే పెట్టి ఓన్లీ పైపింగ్ థ్రెడ్ బయటికి ఈ విధంగా సన్నగా వచ్చే విధంగా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. మీరు గమనించారో లేదో, నేను డబల్ ఫుట్ మీదే వేస్తున్నాను. ఓకే, ఏ క్లాత్తోనైనా మనం ఇలా పైపింగ్ అయితే వేసుకోవచ్చండి. నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అంతేనండి, ఇక్కడ వరకు కట్ చేసుకుందాము. చూడండి ఎంత సన్నగా వచ్చిందో కదా. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఎంత ఉంటే అంత ఖర్చు లోపలికి ఇలా మడి చేసుకొని ఒక 1/4 ఇంచు బయటకు ఉండే విధంగా పెట్టుకొని ఇలా జస్ట్ ఒక కుట్టు వేసేయండి. అప్పుడు కదిలిపోదు, పైపింగ్ ఊడిపోదు, పైపింగ్ పీక్కొని రాదు, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి హ్యాండ్ అయితే ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇది శారీలో క్లాత్ నేను తీసి జాయిన్ చేసుకున్నా, అంటే నేను తీసి పైపింగ్ వేసుకున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.